హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, ఏ వ్యక్తి అయినా ఏ రంగాన్ని ఎంచుకున్నా, ఏ వ్యాపారం చేయాలి అనుకుంటున్నా ఆ వ్యాపారం నుంచి పూర్తిగా తెలుసుకోవాలని నేను ఎన్నోసార్లు చెప్పాను. అలాగే ఈరోజు కూడా ఒక అద్భుతమైన వ్యాపారాన్ని చెప్పబోతున్నాను. కాకపోతే ఈ వ్యాపారం గురించి కూడా మీరు పూర్తిగా తెలుసుకున్నాక చేసే ప్రయత్నం చేయండి. ఏ ఊర్లోనైనా జరుగుతుంది, ఏ వ్యక్తి అయినా చేయొచ్చు. ఇది రెగ్యులర్ ఐటమ్ వాస్తవంగా. ఇది జరగకపోవడం అనేది ఉండదు కాబట్టి మీరు ప్రారంభించే ముందు కొంచెం స్టడీ చేయండి. దీని విధి విధానాలు తెలుసుకొని నాకు తెలిసింది మొత్తం చెప్తాను. మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి మీరు ముందుకు ప్రయత్నం చేద్దాం. ఇక వ్యాపార విషయానికొస్తే తక్కువ ఇన్వెస్ట్‌మెంట్. ఈరోజు ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే, ఏ వ్యాపారాన్ని మనం ప్రారంభించాలనుకుంటున్నా, అది రిటైల్ వ్యాపారం అయితేనేమో దానికి తక్కువలో తక్కువ ఒక 5,000తో ప్రారంభించాలి. లేదు హోల్‌సేల్ వ్యాపారం అయితే తక్కువ ఒక 20,000తో ప్రారంభించాలి. ఈరోజు నేను ఒక రూ. 20,000 మీ దగ్గరుంటే ఈజీగా ప్రతిరోజు రూ. 1,000 ఆదాయం సంపాదించి ఒక సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు అందరూ. కాకపోతే లైక్ చేయడం మర్చిపోతున్నారు. నేను చూస్తున్న ఏ పాయింట్‌లోని నేను చెప్తున్న విధానం నచ్చినా, అలాగే వీడియో ఖచ్చితంగా ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను కొత్త వ్యాపారాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఈరోజు మనము ప్రతి ఇంట్లో ఏది మనం తీసుకుంటున్నా కూడా ఈ పప్పు చేసుకొని, కూర చేసుకొని నంజుకోవడానికి చిప్స్, అంటే అవి గొట్టాలు అయ్యుండొచ్చు, రౌండ్ చిప్స్ అయ్యుండొచ్చు, లేకపోతే ఇంకొక రకం. ఇప్పుడు ఈరోజు చిప్స్‌లో విషయానికొస్తే మీకు దాదాపు మార్కెట్‌లో ఒక 50 రకాల ఈ చిప్స్ ఐటెమ్స్ దొరుకుతుంటాయి. ఒడియాల చిప్స్ అంటుంటారు. అలాగే గుమ్మడికాయ చిప్స్ అంటుంటారు. ఇవి అప్పడాలు అంటుంటారు. ఇలా ఎన్నో రకాల చిప్స్ మనం ఎక్స్‌ట్రాగా భోజనంతో పాటు నంజుకోవడానికి తయారు చేసుకునే వాటిలో చాలా రకాల చిప్స్ ఉన్నాయి మార్కెట్‌లో. వీటిను ఈ వ్యాపార కాన్సెప్ట్ ఏందంటే వీటిను మనము హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి, హోల్‌సేల్‌గా షాపులకు విక్రయించడం ఈ వ్యాపారం ఒక ఉద్దేశ్యం. మరి ఈ వ్యాపారాన్ని ఇప్పుడు ఎవరు చేస్తున్న వ్యక్తులు మన కాంపిటీషన్ కాదా? మరి వీళ్ళ నుంచి మనం చేయగలమా అంటే, ఖచ్చితంగా కాంపిటీషన్ అయితే ఉంటుంది. కాకపోతే మనము తక్కువ ఆదాయానికి గాని, ఎప్పుడైతే మనం రీజనబుల్ ఆదాయానికి మనం చేయగలమో, అప్పుడేందంటే మనము ఖచ్చితంగా ఈ వ్యాపారం నిలబడగలుగుతాం. కాకపోతే మరి నిలబడగలుగుతాము అంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సుంటది. తూతూ మంత్రంగా కాదు నేను చెప్పేది. ఖచ్చితంగా నిలబడాలి అంటే మనము కూడా మనకంటూ ఒక విధానాన్ని క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే నిలబడగలుగుతాం. ఈరోజు మార్కెట్‌లో ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఒక రిటైల్ షాప్ వ్యక్తి, నేను ఒక ఉజ్జాయింపుగా చెప్తాను. ఈరోజు సగ్గుబియ్యంతోటి మనం వడియాలు చేస్తూ ఉంటారు. మనం చూస్తుంటాం. ఇవి మార్కెట్‌లో వచ్చేసి మీకు ఒక కేజీ వచ్చి హోల్‌సేల్‌గా రూ. 150 పడతాయి. ఇవి రిటైల్‌లో ఎంత అమ్ముతుంటారంటే, ఒక కేజీ వచ్చేసి 100 గ్రాములు వచ్చి రూ. 30, రూ. 40. రూ. 30 నుంచి రూ. 40 అమ్ముతారు. అంటే ఒక కేజీ వచ్చి రూ. 400 అమ్ముతూ ఉంటారు. వీళ్ళ దగ్గర నుంచి మనం కొనుగోలు చేసి, మనము కేజీ ప్యాకెట్ల రూపంలోనే కేజీ ప్యాకెట్లు వస్తాయి. కేజీ ప్యాకెట్ కొనుగోలు చేసి ఒక రూ. 20, రూ. 30 మార్జిన్ వేసుకొని షాపులలో విక్రయించొచ్చు. ఎందుకంటే అన్ని షాపులు ఈ హోల్‌సేల్‌లో కొంటారనేది ఏమి లేదు. ఒక వ్యక్తి ఎంతో తెలుసుకొని నేర్పరితనంగా పోతేనే ఆ హోల్‌సేల్‌కి వెళ్ళగలుగుతారు. ఆ హోల్‌సేల్‌లో మాత్రమే ఈ రూ. 150 వస్తుంది. అలా కాకుండా ఇంకెక్కడన్నా ఇతను కొన్నా కూడా రూ. 200 ఆ ప్యాకెట్ అమ్ముతారు. నేను చెప్పే విధానం ఏంటంటే ఒక ఉజ్జాయింపుగా చెప్తున్నాను. ఇవి ఇలానే ఉంటాయి. ఇక్కడ ఒక 20% మార్జిన్ ఏసుకోండి. ఎక్కువ ఏసుకోకండి. 20% మార్జిన్ ఏసుకొని మనం హోల్‌సేల్‌గా ఈ చిప్స్ కొనేసి మనం ఇంటి దగ్గర ప్యాకింగు రెడీ చేసుకొని పావు కేజీలు, అర కేజీలు, కేజీలుగా రెడీ చేసుకొని, మనము షాప్ టు షాప్ ఈ అన్ని కిరాణా షాపులు ఈ చిప్స్ అమ్ముతుంటాయి. అన్ని చోట్ల ఈ సూపర్ మార్కెట్‌లు అమ్ముతుంటాయి. ప్రతి బజారుకు 4, 5 కిరాణా షాపులు మనం చూస్తుంటాము. 4, 5 సూపర్ మార్కెట్‌లను చూస్తుంటాము. ఇది ప్రతి షాప్ వ్యక్తి అమ్ముతాడు. వీళ్ళనే టార్గెట్‌గా చేసుకోండి. ఒక ప్యాకింగ్ చేసుకొని, ఒక సంచికి ఒక 4, 5 రకాలు రెడీ చేసుకొని, షాప్ తిరుగుతూ మనం హోల్‌సేల్‌గా విక్రయించడమే ఈ వ్యాపార ఉద్దేశ్యం. ఇక్కడ క్రెడిట్ అనేది ఇవ్వకపోతే అసలు కొనరు. కిరాణా షాపులలో అప్పు ఇవ్వాల్సి వస్తుంటది. కాకపోతే తక్కువ అప్పిచ్చి నేను తక్కువ మార్జిన్ ఏసుకుంటున్నానని చెప్పి తక్కువగా అప్పు ఇవ్వండి. లేని పక్షంలో చాలా మార్జిన్ తక్కువ వేసుకున్నాను. క్యాష్ ఇస్తే ఈ రేటుకి ఇస్తాను, క్రెడిట్ అయితే ఈ రేటుకి ఇస్తానని కూడా చెప్పడం వల్ల ఏందంటే, మనం దీన్ని కూడా నేను ఒక ఉజ్జాయింపుగా చెప్తాను. ఈరోజు ఒక కేజీ ప్యాకెట్ వచ్చేసి మీరు రూ. 100కు అతనికి విక్రయిస్తున్నారు. మీకు రూ. 80 పడిందది.
రూ. 80 ఈ ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు అన్నీ ఒక రూ. 5 మనకు పోయినా రూ. 15 మార్జిన్ తోటి విక్రయిస్తున్నారు. అది క్యాష్ ఇస్తే అదే రేట్‌కి ఇస్తానని చెప్పండి. క్రెడిట్ అనుకో మళ్ళా ఒక 10 రోజులకో, మీరు 15 రోజులకో ఇచ్చామనైతే రూ. 110 రూ. 120 చెప్పడం వల్ల అతనేం చేస్తాడంటే ఒక 10 రోజులు ఒక రూ. 100 కాడ మనం అప్పిచ్చి మళ్ళా రూ. 10 అతనికి ఇవ్వడం ఎందుకని మీకు క్యాష్ ఇచ్చి తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా మార్కెట్‌లో ఏదైతే ఈ వాంటింగ్ ఉన్నాయో, ఎక్కువ స్పీడ్‌గా పోతున్నాయో, వీటిని మనం హోల్‌సేల్‌గా కొనేసి, వీటిని ప్యాకింగ్ చేసుకొని, నీట్‌గా ప్యాక్ చేసుకొని, మనం ఏదైతే ఈ కిరాణా షాపులున్నాయో ఈరోజు చిన్న చిన్న ఊర్లలో గూడా దాదాపుగా వందల కిరాణా షాపులు, వందల చిల్లర కొట్లంటారు వీటిని. ప్రతి బజారుకి 10, 5, 10 బజార్‌ని బట్టనమాట. బజార్ ఒక 2 కిలోమీటర్ల పరిధిలో ఉంటే మీకు అక్కడే ఒక 10 కిరాణా షాపులు దొరుకుతుంటాయి. అవకాశం ఉంది కాబట్టి మనం అవకాశం నుండి సద్వినియోగం చేసుకోవాలి. అది ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇవన్నీ ఇప్పుడు మార్కెట్‌లో మనకు ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే విజయవాడ గొల్లపూడి హోల్‌సేల్ మార్కెట్‌లో దొరుకుతాయి. మీరు కాకపోతే గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ సిప్స్ ఎక్కడ గొల్లపూడి హోల్‌సేల్ మార్కెట్‌కి వచ్చారు మీరు. ఉదాహరణ మాట్లాడుకుందాం. ఎక్కడి నుంచో వచ్చారు. అక్కడ లోకల్‌లో ఎంక్వైరీ చేయండి. ఈ సిప్స్ ఐటెమ్ ఎవరు హోల్‌సేల్‌గా ఇస్తున్నారు? ఎక్కడున్నారు ఈ డీలర్ అంటే ఒక షాపు, 2 షాపులు ఉంటాయి మొత్తానికి గూడా. వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే మీరు కొనుగోలు చేయాలి. అప్పుడే మీకు రీజనబుల్ రేట్‌కొస్తుంది. మీరు ఈ వ్యాపారంలో నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎక్కడో ఒక దూరంగా విజయవాడకు ఒక 150 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లో ఉండే వ్యక్తి ఇక్కడ నుంచి సరుకు తీసుకెళ్ళి అక్కడ అమ్ముకోవాలని ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి వాటిని మినహాయించుకొని అన్ని ఖర్చులు వేసుకొని రూపీస్ మార్జిన్ అంటే 20% మార్జిన్‌తో గాని మీరు అమ్మగలిగితే మీకు అద్భుతమైన ఆదాయం అవుతుంది. లాంగ్ రన్ అంటే ఈ వ్యాపారము జరిగే కొద్ది ప్రతిరోజు అవసరమే. ఇది ఏ షాపు కాడికైనా కూడా ప్రతిరోజు అవి అవసరమే కాబట్టి మీకు వ్యాపారం వస్తుంది. ఆ షాప్ వ్యక్తికి కూడా ఆదాయం వస్తుంది కాబట్టి మీ దగ్గర కూడా అంటే ఎక్కడికో పోయి తెచ్చుకోకుండా మీ దగ్గర కొనే ప్రయత్నం చేస్తాడు. కాకపోతే మార్కెట్‌లో ఎంత రేట్ ఉన్నాయో దానికన్నా ఒక రూ. 5 తగ్గించి ఇవ్వడం అలవాటు చేసుకోండి. కొన్ని రోజులు ఈ విధంగా తగ్గిస్తే మీ మీద కాన్ఫిడెంట్ వచ్చినాక మీకు అతనికి ఒక అండర్‌స్టాండింగ్ వచ్చినాక ఏమవుతుందంటే మీతో అతను జర్నీ కొనసాగించే అవకాశాలుంటాయి. ఇంక మళ్ళా దాని గురించి ఆలోచించకుండా జర్నీ కొనసాగిస్తారు కాబట్టి మనం వ్యాపారాన్ని మన సొంతంగా కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఒక్కసారి మొత్తం చదవండి. అంటే ఈ వ్యాపారాన్ని మొత్తం మీరు ఏ విధంగా చదవగలుగుతారో, అంటే ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతారో ఆ విధంగా అర్థం చేసుకోండి. స్పష్టంగా మీకు అర్థమైందనుకో మొత్తం తిరగండి. మస్తు తిరిగితే ఆటోమేటిక్‌గా అర్థమైపోద్ది. ఒక బుక్ చదివితే ఎంత నాలెడ్జ్ మనకొస్తదో ఈ వ్యాపారం గురించి తెలుసుకుంటే కూడా అంత నాలెడ్జ్ మనం సంపాదించగలం. అందుకని స్పష్టంగా తిరిగి మొత్తం ఆ వ్యాపారం గురించి తెలుసుకొని ఇప్పుడు ఈరోజు షిఫ్ట్ సెలెక్టెడ్‌గా షిఫ్ట్సే పెట్టుకోండి. అంటే ఎన్నో రకాలు ఉంటుంటాయి వాళ్ళ కాడ. అన్ని రకాలు మీరు హోల్‌సేల్‌గా చేయాలని చేయలేరు. సెలెక్టెడ్‌గా చేసుకొని దీంట్లో ఒక 10 రకాలు, ఇప్పుడు షిప్స్‌లో నేను ఒక 50 రకాలు ఉన్నాయని చెప్పాను. దీంట్లో 50 రకాలు మనం మెయింటైన్ చేయగలమా? చేయలేకపోవచ్చు. ఎందుకంటే అక్కడ లోకల్‌లో కొన్ని కొన్ని రకాలు నడుస్తాయి. కొన్ని కొన్ని రకాలు నడవవు. మీ ఏరియాలో ఏ షిప్స్ వాంటింగ్ ఉంది. కొన్ని ఏరియాలో గొట్టాలు నడుస్తుంటాయి. కొన్ని ఏరియాలో రౌండ్‌గా ఉంటాయి. ఆ షిప్స్ నడుస్తాయి. కొన్ని ఏరియాలో మనకు గుమ్మడికాయ చిప్స్‌ని తయారు చేస్తుంటారు. అవి నడుస్తుంటాయి. కొన్ని ఏరియాలో ఉప్పు మిరపకాయలు నడుస్తుంటాయి. ఇట్లా కొన్ని ఏరియాలను బట్టి అప్పడాలు ఈ విధంగా ఉంటాయి కాబట్టి మన ఏరియాలో ఏయి ఎక్కువగా సేల్స్ ఉన్నాయో చూసుకొని వాటిని మీరు గాని రెడీ చేసుకొని మార్కెటింగ్ చేసుకోగలిగితే ఒక చక్కటి వ్యాపారంగా మీకు మిగిలిపోతుంది. ఈరోజు ఎంతమంది ఎన్ని పోటీలున్నా కూడా మనము ఎలా చేస్తున్నాము, మనము దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాము, మనం ఎలా అర్థం చేసుకున్నాము ఆ వ్యాపారాన్ని అనే దాన్ని బట్టి ఉంటది కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారం చేయండి. చక్కటి ఆదాయం వస్తుంది. చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయొచ్చు. లేదు మీరు దూరంగా ఉన్నారు. ఎక్కడ హోల్‌సేల్‌కు మీకు చాలా దూరం ఉంటే కొంచెం పెట్టుబడి పెంచుకొని స్టార్ట్ చేయండి. ఈ చిన్న దగ్గరగా ఉండే ఒక 20 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు లేదా ఒక 50 కిలోమీటర్ల లోపు ఉండేవాళ్ళు 20,000తో స్టార్ట్ చేసినా అవసరమైనప్పుడు వచ్చి కొనుక్కోవచ్చు. ఇబ్బంది ఏముండదు. ఆ విధంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వ్యాపారం ప్రారంభించేటప్పుడు మొత్తం తెలుసుకున్న తర్వాత మీరింటున్న ఊరు నుంచి ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.